अम्मा क्या वो कैसा वो आपका नाम क्या है? मेरा नाम नुसरत बेगम है। मैं प्रजा भवन को अब तक 3 बार आई। मेरे पास पूरे पेपर हैं। मेरे को टीआरएस का वाइस चेयरमैन राम मोहन बहुत सतारा। मैं मेरे बच्चे जो सो शटरा में मर जाते। मैं बहुत खर्चा करके शटरा डाले तो मेरा औरत आदमी बहुत सतारा राम मोहन और टीआरएस के लीडर हैं, बड़े बड़े लीडर, वो लोग मेरे सता रही। उनका साथ जो है सो कमिश्नर दे रहा। राम मोहन बोले तो किधर वाइस रहता चेयरमैन है हूँ? जडचले का। राम मोहन रहता हाँ, జడ్చల్ల का వైస్ చైర్మన్ రామ్మోహన్. జడ్చల్ల వైస్ చైర్మన్ రామ్మోహన్ అని ఉంది వాని పేరు. వాడు కావాలనే సతాయిస్తున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసుకున్నారు. అది డిగ్రీ కాలేజ్ ముందల ప్లేస్ మా అత్త మామ 50 ఏళ్ల నుంచి ఉన్నారు. మా తన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్ట కాయిదాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కావాలని వాడు సతాయిస్తున్నారు. మాకు వీడు ఒక్కసారి అమ్ముమంటారు. ఎందుకు అమ్ముతాం మేము? మేము మస్తు కష్టపడి అప్పులు పాలు చేసి 2 షట్టర్లు వేసుకున్నాం. అమ్మమ్మని ఎవరు చెప్తారమ్మా? వాళ్ళే చెప్తారు. మాకు మళ్ళా మీటర్ తీసుకుని దింకపోతారు, లైట్లు పలగొడతారు, తాళాలు పలగొడతారు వాళ్ళు. లోకల్ లీడర్ చాలు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యం ఇది. అయితే నేను ఇప్పుడు ఎమ్మెల్యే తనకు కూడా పోయి చెప్పిన, ఎమ్మెల్యే కూడా కమిషనర్ కి చెప్పినారు చేస్తామని. సిగ్నేచర్ చేసిన కమిషనర్ వాళ్ళ మాటనే వింటున్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఆర్ఎస్? ఎమ్మెల్యే ఏమో కాంగ్రెస్ ఉంది, ఆయన కట్టుకోమన్నారు కమిషనర్ కి. కమిషనర్ వాళ్ళ మాట వింటున్నారు. వైస్ చైర్మన్ ఉన్నారు. అయితే నాకేమో వాళ్ళు ఆఫీస్ లో పని చేసేటోళ్ళు బిల్ కలెక్టర్ వాళ్ళు ప్రజాభవన్ కి పోమ్మా, నువ్వు ఆడ చెప్తేనే నీ పని అవుతుంది, నువ్వు పాపం న్యాయం మీద నడుస్తున్నావు, నీది ఇక్కడ ఎవరు వింటలేరు అని బిల్ కలెక్టర్ వాళ్ళు చెప్తే ఇక్కడ వచ్చినా. నేను ఇప్పటికి 3 సారి. ఇప్పుడు నీకు అసలు ప్రాబ్లం ఏమవుతుంది? నీ మీటర్ ఎందుకు వాళ్ళు మీటర్ మళ్ళా తీసుకుపోతారు. మా ఇల్లు పాలగొట్టిన వాళ్ళు ఇంతకు ముందు. అయితే నేను నా జగ మీద నేను కట్టుకున్నామా, నా తన అన్ని పర్మిషన్ కాయిదాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నా తన రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కరెంట్ బిల్ ఉంది, ఇంకా ఏమో అది మా పిల్లల బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అది టెక్స్ రెన్యువల్ చేసుకో కేసు అయిపోతుంది అంటే కమిషనర్ వాళ్ళ మాట వింటున్నారు, మా మాట వింటలేరు. కమిషనర్ ది రామ్మోహన్ ది ఒకటే మాట ఉంది. అంటే ఇప్పుడు కమిషనర్ అంటే మున్సిపాలిటీ కమిషనర్ అంటే మున్సిపాలిటీ ఇప్పుడు రూలింగ్ పోయినా గానీ మళ్ళా వాళ్ళదే నడుస్తుంది. వాళ్ళు వైస్ చైర్మన్ ఉన్న అక్కడ. ఇప్పుడు నీ మీటర్ వాళ్ళ కొట్టిరమ్మా? రామ్మోహన్ వైస్ చైర్మన్ ఉన్నాడు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను అప్లికేషన్ ఇచ్చినాక మళ్ళా తెచ్చి ఇచ్చినారు వాళ్ళు. పాపం పేదామె ఆడామె సత్తాయిస్తున్న వీళ్ళని మళ్ళా 3-4 వాళ్ళు సరి తిరిగి మళ్ళా సంచిలో వేసుకుని వచ్చి ఇచ్చినారు. 3 సారి మీటర్ తీసుకుపోయినా దింకపోయినాను మీటర్. నాకు కరెంట్ బిల్ వస్తాయి, అన్ని వస్తాయి. మా మామ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ కాయిదాలు కూడా ఉన్నాయి. కేసు పెడితే వాళ్ళు కేసు చేస్తారు. మేము కోర్టుకి పంపించినాం, కోర్టుకి అని అంటారు పోలీసు వాళ్ళు. అట్లే ఉన్నారు ఆడ మొత్తం. ఆయన వైస్ చైర్మన్ ఉంది, మేము ముందర పేదోళ్ళు ఉన్నాం. మాకు చూస్తేనే ఇలా కొడతారు పోలీసు వాళ్ళు. అక్కడ కమిషనర్ అంటే లోపల రానికిస్తలేరు. నేను ఈ కాయిదాలు తీసుకోపోతే ఈయన రేవంత్ రెడ్డి ఏం నడుస్తాయి అనే చెప్తారు ఆయన కమిషనర్ అట్లా చెప్తారు. ఇప్పుడు ఏమంటున్నారు కమిషనర్ ఏమంటున్నా అంటే, మీరు అమ్మి జరగండి అమ్మా, మీరు ఎందుకు కట్టినాడా కొట్లాటల్లో మీరు అమ్మిపోండి అమ్మా అంటారు. కమిషనర్ ఏమో అమ్మిపోండి అంటారు. వాళ్ళకి కళ్ళు ఎక్కడ పోయి ఇలా పేదలు ఉన్నారు, జరపాలన్న చూసుకున్నారు. నేను అప్పుల పాలయ్యి 10 లక్షల దాకా వేసి 2 షట్టర్లు వేసుకున్నాను నా జగా మీద. మా అత్త మామ జగ, మా పెద్దల జగ అది. మేము జరిగేటోళ్ళం కాదు సార్. మేము బీరువాళ్ళం. నేను నా పిల్లలు ఆనే చచ్చిపోతాం. ఒకవేళ వాడు మా షట్టర్లకు మాకేమైనా చేస్తే మేము ఆనే చచ్చిపోతాం సార్. మేము మస్తు బాధపడి. నాకు 3 బిడ్డలు ఉన్నారు సార్. కొడుకులు? ఒక కొడుకు ఉన్నారు, 3 బిడ్డలు ఉన్నారు. పడుతున్నాడా? మా ఆయన టైలర్ పని చేస్తున్నాడు, నొప్పులు ఉన్నాయి. ఈయన ఎక్కువ దూరం నడవలేదు. బట్టలు కుట్టే నడువు నొప్పులు వచ్చినాయి సార్. మా ఆయనకు నడువులో గ్యాప్ వచ్చినాయి. నేను మస్తు అక్కడిక్కడ మస్తు తిప్పలు పడుతున్నా సార్. కంప్లైంట్ ఇచ్చిన అమ్మ ఇక్కడ ఇప్పటికి 2-3 సార్లు అది కూడా ఉన్నాయి సార్. 3 సార్లు ఇచ్చినా? అవి కూడా నీకు ఏం జరగలేదు? నాకు జరగలేదు. ఆయన కమిషనర్ ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏం నడుస్తాయి అన్నీ చెప్తారు కమిషనర్. ఏమంటాడు? రేవంత్ రెడ్డి ఏం జరుగుతాయి అన్నీ చెప్తారు కమిషనర్. రేవంత్ రెడ్డి ఏం నడవదని చెప్తారు. అయితే నేను రేవంత్ రెడ్డి తన పోయిన సార్ కట్టుకోమన్నా సార్. మున్సిపాలిటీ ఏది? మా జడ్చల టౌన్. కరెక్ట్ చెప్పు. రేవంత్ రెడ్డి ఆయన ఏం చేయలేడు, ఏం నడవదని. మున్సిపాలిటీ ఏది? మా జడ్చల టౌన్. జడ్చల టౌన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అంత దూరం నుంచి 5 గంటలకి. ఏమంటుండే ఇప్పుడు ఆయన? అంత రేవంత్ రెడ్డి ఏం నడవదు ఇడా అని అంటున్నారు. అయితే మళ్ళా ఏమంటారు, నువ్వు బీరో ఏమో ఎందుకు కట్టినావు, అమ్మిపోవమ్మా,
పైసలు ఇస్తాను, నీకు కట్టిన పైసలు ఇస్తా అంటారు. అది కోట్ల జగ. నేను కట్టిన పైసలు తీసుకొని మా అత్త మామ నుంచి మా అత్త జగ మా అత్త మామ జగ నుంచి నేను కోట్ల ఆస్తి కాడ నుంచి ఎందుకు జరగాలి సార్? అది హైవేకే ఉంది, అది హైవేకి ఉంది, ఇట్లా నేషనల్ హైవే ఉంది ఆడ. మా ముందర ఎందుకు జరగాలి సార్? ఇంతకు ముందు కూడా డాక్టర్స్ వచ్చిన 20 ఏళ్ళ కింద మా మామ ఉన్నప్పుడు అమ్మ అంటే మా మామ కూడా అమ్మలేదు. ప్రతి ఒక్క కళ్ళు దాని మీద ఉన్నాయి. లీడర్స్ వస్తూనే ఉంటారు. 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి వాళ్ళు వీళ్ళు వస్తారు. ఎలా తెంగదామనే వీళ్ళు పేదలు ఉన్ననే చూస్తారు. నా చట్టాలకు ఏమన్నా కానీ సార్, నేను నా పిల్లలు ఆయనే చచ్చిపోతాం సార్. ఆ కమిషనర్ మీదనే చేయాలి సార్ కేసు. నా తన ఆల్రెడీ కట్టిన టెక్స్ట్లు ఉన్నాయి, అది టెక్స్ట్లు చూస్తలేవాడు. ఏమంటున్నా అంటే అమ్మిపోండి అమ్మా, ఇంత టెన్షన్స్ ఎందుకు తీసుకుంటారు అంటారు. నా జగ, నా మా జగ, నేను ఎందుకు అమ్మాలి కోట్ల జగ? నా పిల్లలు నా పిల్లలు బతుకు అవుతుంది, నా బతుకు అవుతుంది. మేమన్నా బట్టలు కుక్కొని బతుకుతామాడ. మేము బీర్ వాళ్ళం. వాళ్ళు మాకు చూసే వీళ్ళు ఇట్లా ఉన్నారని వస్తున్నాం. మా గాలి ఎక్కడ నడవవు, అందుకే వస్తారు సార్. ఈశ్వర్ నా పేరు. చెప్పండి, దేనికోసం వచ్చారు? మాకు జీతం ఇవ్వడం లేదు. ఆగస్టు నుంచి నాకు జీతం రావడం లేదు. ఏమన్నా అంటే మీరు రావడం లేదు, మేము ఇవ్వడం లేదు అంటున్నారు. ఆగస్టు నుంచా? ఆగస్టు నుంచి. అంటే ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి జీతం రావడం లేదు మీకు? రావడం లేదు. మరి అక్కడ మీ సార్ ఏమంటున్నాడు? జీతం అడిగితే మీరు రావడం లేదు అంటున్నారు. మీరు రావడం లేదు, అందుకనే మేము ఇస్తలేమని చెప్తున్నారు. పోయి డ్యూటీ చేసినా కానీ మీరు వస్తలేరు. ఎక్కడ ఇది మీది ఉండేది? మేము బోడుప్పల్లో ఉంటాం సార్. బోడుప్పల్లో ఉంటాం. వర్క్ ఎక్కడ చేస్తున్నారు? వర్క్ ఏం లేదు సార్. ఇప్పుడు మేము అదే ట్రైనింగ్ సెంటర్ లో పనిచేస్తాం. అదే ట్రైనింగ్ సెక్షన్ ఎక్కడ ఉంది? అది ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉంది సార్. ఈస్ట్ మారేడుపల్లి. ఈస్ట్ మారేడుపల్లిలో చేస్తున్నారు. అవును. మీరు ఉండేది బోడుప్పల్. సార్. డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్తురా? రోజు అప్ అండ్ డౌన్. మరి మీకు ఇచ్చే 6500 ఏం వస్తుంది? అదే మరి రాదని అట్లానే మేము అడుగుతా కూడా లేదా మా మీద ఏదో చెప్పి మాకు పని చేయించుకుంటున్నారు. వాళ్ళు మీకు అట్లా చేస్తారు, న్యాయం చేస్తారు, అది చేస్తారు అని చెప్పి పని చేయించుకొని మాకు అన్యాయం చేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేయించుకుంటున్నారు. చేయించుకొని కూడా మీరు రావడం లేదు అట్లా అని చెప్తున్నారు. కంప్లైంట్ చెప్తున్నారు. సెంటర్ ఏ ఏరియాలో ఉంది మారేడుపల్లిలో? ఈస్ట్ మారేడుపల్లి మన పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ మన ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. మరి దానిలో చేసే వాళ్ళు వేరే దాన్ని ఏమన్నా వేసుకోవచ్చు కదా, 6000 చేసే వాళ్ళు? అది కాదు సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము దాన్ని నమ్ముకొని మేము పని చేసినాము. ఇప్పుడు వేరే దగ్గర చేసుకోవచ్చు కదా అంటే మేము ఎక్కడ చేసుకోవాలి? మాకు ఖాతానే కదా, చెప్పండి. మరి ఇప్పుడు ఏమంటారు అక్కడ? అదే అడుగుతున్నాం సార్. జీతం గురించి అడుగుతున్నాము. మేము డ్యూటీకి వస్తాము రామంటారు. మాకు జీతం ఇస్తేనే వస్తాం. మీరు జీతం ఇవ్వకుండా మాకు బస్ పాస్ ఉండదు, ఏముండదు. బస్ పాస్ కూడా ఉండదు. మాకు రోజు 150 రూపాయలు కిరాయి పెట్టుకోవాలి, రావాలి.